ఫైనల్ నోటీస్ అది కాంట్రాడిక్ట్ అది కూడా చెప్పాను కదా యూసఫ్ కూడా సార్తో ఫైల్ డిస్కస్ తీసుకున్నారా రైట్ అదే ఇది కూడా మనకి మన చూసి లెటర్స్ మనం చూసాం కదా సో అది ఫాలో అప్ చేస్తూ కంటిన్యూస్గా లెటర్స్ ట్రై టు సీ దట్ అట్లీస్ట్ ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ వెహికల్స్ ఆర్ సెక్యూర్డ్ దిస్ ఇయర్ किसको दिया अच्छा दिए తీసుకోండి కోఆర్డినేట్స్ ఆ ఫొటోస్ పెట్టుకొని మనం ఒకసారి తీసుకున్న తర్వాత ఇవన్నీ మనం గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని లిస్ట్ చేసి మనం జియో చంద్రారెడ్డి అయితే ఏం చేసినారు సార్ స్టేట్ కట్టుకొని ఇక్కడ పక్కన ఈ 153 ఏదైతే స్క్వేర్ యార్డ్స్ ఆక్రమించారు సార్ సేమ్ 153 స్క్వేర్ యార్డ్స్ పక్కన వదిలేసారు సార్. అంటే ఫోటోలో ఇదేమో స్కెచ్ ఇది క్లియర్ చేస్తారు ఇది ఆక్రమించేసి ఇల్లు కట్టేసేసి ఈ పక్కన ఉంటుంది స్క్వేర్ యార్డ్స్ ప్రస్తుతానికి ఓపెన్ చేసుకుంటాం ఇది ఓపెన్ అయితే వీళ్ళు ఏమంటారంటే సార్ కాలనీ వాళ్ళు ఆయన 153 స్క్వేర్ యార్డ్స్ ఇక్కడ అప్లై చేసింది కాబట్టి ఈ 153 స్క్వేర్ యార్డ్స్ పక్కన వదిలేసిండు మాకు ఇస్తా అని చెప్పారు యాక్చువల్గా ఆయన ప్లాట్ సైజ్ ఇట్లా సార్ ఇట్లా సార్ ఆయన ప్లాట్ సైజ్ సార్ ఆయన ప్లాట్ సైజ్ ఇది సార్ యాక్చువల్లీ ఇది సార్ ఏం చేసినట్టు ఆయన ఇది అప్లై చేసింది సార్ ఇల్లు ఇలా కట్టుకున్నాడు సార్ కట్టుకొని ఆయన అది ఈ ఓపెన్ స్పేస్ కొంచెం ఈ వెనకాల ఉంది సార్ పార్ట్ ఇదంతా వదిలేసింది సార్ ఇప్పుడు ఈ 150 స్క్వేర్ యార్డ్స్ ఇక్కడ ఆక్యుపై చేసి ఇక్కడ వదిలేసింది అంటే ఆయన కట్టేసి రెక్టాంగులర్ కావాలని కట్టుకున్నాడు సార్ ఇదేమో ఇదేమో ఆయన ప్లేస్ ఇక్కడ కట్టలేదు సార్ ఇల్లు కట్టి సార్ ఇది కట్టేసింది ఇక్కడ వదిలేసింది అయితే పోయి ఎంక్వైరీ చేస్తే సార్ యాక్చువల్లీ ఇది 188 సర్వే నెంబరు ఇక్కడేమో వేరే సర్వే నెంబర్ ఉంది సార్ ఆయన ఏమంటారంటే వీళ్ళు కాలనీ వాళ్ళు ఏమంటున్నారంటే ఆయన కట్టుకునేటప్పుడు అబ్జెక్షన్ చేసి ఏమన్నారంట నాకు ఇది స్క్వేర్ అవుతుంది కాబట్టి ఇలా కట్టుకుంటాను ఈ 153 స్క్వేర్ యార్డ్స్ ఉంది కదా అది మీకు ఇస్తానని చెప్పిందంట అయితే ఆయన పిలిపించారు ఇది సార్ పక్కది ఆయన పిలిపిస్తే ఆయన ఏమంటున్నారంటే నేను ఇస్తాను ఒప్పుకోలేదు అసలు వాళ్ళు 2 కాలనీ అసోసియేషన్ ఉన్నాయి వాళ్ళకు 10 లక్షలు 10 లక్షలు 5 లక్షలు డిమాండ్ చేసేది నేను ఇవ్వలేదు కాబట్టి మీకు అసలు పార్క్ అని మనకి లేఅవుట్లో లేఅవుట్ అంటే ఇదే సార్ ఆయన ఏమంటారు అంటే అసలు ఇది అథెంటికేటెడ్ కాదు కదా అంటే నేనేమన్నా రిజిస్ట్రేషన్ ల్యాండ్ లో ఏది నేబర్స్ ల్యాండ్ అని ఉంది పార్క్ అని ఎక్కడ వస్తుంది దీంట్లో మాత్రమే ఉంది సార్ అయితే నేనేమన్నాను సార్ ఆయన ఈ క్వశ్చన్ రేజ్ చేసింది సార్ ఇది అథెంటికేటెడ్ కాదు కదా ఇది అన్అప్రూవ్డ్ లేఅవుట్ కదా మీరు ఇలా పార్క్ అని డిసైడ్ చేసినట్టు నేనేమన్నా సరే అది పక్క కూర్చున్నాము నీకు ఈ ప్లాట్ మాత్రం ఇక్కడే కదా మరి నువ్వే కట్టుకున్నామని అడిగారు అడిగి ఆయన ఏమంటారంటే ఈ రోడ్లో మన అందరూ కట్టుకున్నారు సార్ అన్న రోడ్లో మన అందరూ ముందుకు వచ్చేసారు యాక్చువల్గా రోడ్డు వేరే ఉంది సరే అదంతా ఇప్పుడు ఇదైతే ల్యాండ్ కాదు ఇప్పుడు పార్క్ ల్యాండ్ అని మనకి ఎక్కడ ఉంది ఇక్కడ ఓన్లీ దీనికి మన శాంక్షన్ లేదు సార్ ఇది ఒకసారి మనకి ఎక్కడి నుంచి వస్తుంది జిరాక్స్ ఉంది కదా ఎక్కడైనా మనకి దీనికి ఎక్కడైనా ప్లాట్స్కి ఇది పార్క్ కింద అడ్జాయినింగ్ ఉన్నట్టు ఇక్కడ పార్క్ ఉంటేనే ఇంటర్ఫేర్ అవ్వదు ఆయన డైమెన్షన్ ఉన్నట్టు మనం ఇంటర్ఫేర్ అయితే ఆయన పక్కన అంటాడు అది నీకు సంబంధం లేదు కదా అంటాడు సో ఫస్ట్ పార్క్ అని పూజ చేసిన తర్వాత వెళ్ళాలి అదే ఎందుకంటే అతను ఇమీడియట్గా అతను వెళ్ళి కోర్టుకి వెళ్ళినప్పుడు మనం ఇది పార్క్ అని పూజ చేసేటువంటి డాక్యుమెంట్ ఏమన్నా అడగాలి ఎక్కడంటే ఏది చేయాల్సి వస్తుంది సో మనకి అది ఇది అదే అన్నాడు సార్ ఆయన కూడా ఇది అసలు అథెంటికేటెడ్ కదా సార్ ఇది అథెంటికేటెడ్ మనకి మన దగ్గర వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉండదు సార్ వాళ్ళు మేనేజ్ చేస్తారు ఎవరు నేను చెప్పింది అర్థం
బాబు బాబు నేను చెప్పింది నీకు రేపు ఎందుకంటే కోర్టుకి వెళ్ళినప్పుడు రేపు ముందు మనం ప్రూవ్ చేయాల్సింది ఫస్ట్ పార్క్ అని అది పార్క్ అని ప్రూవ్ చేస్తే దాంట్లో వచ్చిన ఎంక్రోచ్మెంట్ మనం చెక్ చేయడానికి ఇస్తాం ఎందుకంటే నోటీస్ ఇల్లు పెట్టినాడు కదా ఇప్పుడు ఇల్లు కూలగొట్టాలి సరే సార్ ఆయన ఇది అపార్ట్మెంట్ కట్టారు సార్ అపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ ఆక్రమించేసి ఇందులో కూడా ఆక్రమించారు ఇక్కడ మొత్తం ఆక్రమించారు నాదే ఇప్పుడు నీకేమి ఇంట్రెస్ట్ దీంట్లో నువ్వు కాల్ చేస్తే సెక్రటరీ మరి ఇన్నాళ్ళు ఏం చేసినారు ఇప్పుడు కట్టినప్పుడు